ఈ గుడి మన తెలుగు స్టేట్స్ లో ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేదనిపించింది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళ ఈ శివాలయాన్ని 47 ఎకరాల్లో కట్టిండు. అంత పెద్దగా కట్టడానికి కారణం ఏంటంటే రాజరాజ చోళకి కైలాస పర్వతం లాంటి గుడిని శివుడికి కట్టివ్వాలని కోరిక ఉండేది. అందుకే ఈ గుడి పర్వతంలా కనిపించాలని 200 ఫీట్ల హైట్ కట్టారు. ఈ గుడిలో చిన్న మిస్టరీ ఏంటంటే ఇక్కడ ఉన్న నంది ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతూ ఉంటుందంట. అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ పాలిష్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నంది ఒకటే కాదు, గుడి కూడా పెరుగుతుందని అంటారు, కానీ దాన్ని నిరూపించడానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయితే ఏం లేవు. ఈ గుడి కట్టడానికి 10,000కు పైగా జనాలు, వేల కొద్ది ఏనుగులు కష్టపడితే 7 సంవత్సరాలలో కంప్లీట్ అయింది. ఈ గుడి కట్టడానికి 1,30,000 టన్నుల గ్రెనైట్ వాడారంట. ఆ గ్రెనైట్ మొత్తాన్ని 200 కిలోమీటర్ అవతల్లో ఉన్న ఒక రీజియన్ నుంచి తీసుకొచ్చారని అంటారు. చోళులు చాలా గుళ్ళే కట్టారు, కానీ ఈ గుడి ఇంకా పూజలు జరుగుతున్న ఓల్డెస్ట్ చోళులు కట్టిన గుడి. అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ గుడిలో పట్టుమని 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. ఈ గుడిని జనాలు పట్టించుకోవట్లేదా లేకపోతే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా అని నాకైతే అర్థం కావట్లేదు.